రిజల్ట్ అయితే బాగానే ఉంటుందండి. మార్చి 26 అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. యాక్చువల్‌గా దానికంటే ముందు మార్చి 19నే టాక్సిక్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అవును. అయితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఇప్పుడు వార్ పశ్చిమాసియాలో అంటే హ్మ్. గొడవలు జరుగుతున్నాయి కదా! హ్మ్. యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు మన సినిమా పాన్ ఇండియన్‌గా సినిమా అంటే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హ్మ్. అక్కడ కూడా బిజినెస్ అవ్వాలి కాబట్టి, అటువంటి ప్రదేశాల్లో గొడవలు జరుగుతున్నప్పుడు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు హ్మ్. అన్న ఉద్దేశంతో వాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తున్నట్టుగా హ్మ్. ఒక కారణం చెప్తున్నారండి. హ్మ్. ఏదేమైనా కొంతమంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. హ్మ్. మార్చి 19 కోసం చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అటువంటిది కొన్ని బయట ఇతర దేశాల్లో ఈ అంటే అరబ్ ఎమిరేట్స్‌లో గొడవల వల్ల ఏంటంటే సినిమా వాయిదా వేయటం. హ్మ్. దానివల్ల కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా జూన్ 4కే మళ్ళీ డేట్ అనౌన్స్ హ్మ్. చేశారు. సార్ కొంతమంది ఏమంటున్నారంటే రీజన్ వేరేది అయ్యుండొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ గాని, లేకపోతే ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి దానికి కన్వీనియంట్‌గా చెప్పుకున్నారంటున్నారు. నిజమేనా? నిజం అవ్వచ్చండి. హ్మ్. ఏదేమైనా సరే నేను సమర్థించేది ఏంటంటే, హ్మ్. అక్కడ అలా బయట గొడవలు జరుగుతున్నప్పుడు రిలీజ్ చేయకుండా ఉండటమే మంచిది. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు దాని మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. అవునవును. అంత విపరీతంగా ఉన్నాయి. హ్మ్. పాన్ ఇండియా ప్లస్ పాన్ వరల్డ్ కింద కూడా. హ్మ్. అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు, బయట అంత గొడవలు జరుగుతున్నప్పుడు హ్మ్. థియేటర్‌లో అంటే అరబ్ ఎమిరేట్స్‌లోనే లేకపోతే అమెరికాలో పెద్ద సమస్య ఉండదు. బానే హ్మ్. ఆడుతది గానీ, హ్మ్. ఒక ప్రాంతం మొత్తంగా బ్లాక్ అవ్వటం వల్ల హ్మ్. వాళ్ళ కొంత బిజినెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. హ్మ్. దానికి కూడా కొంత ఏమన్నా కారణాలు పర్సనల్ కారణాలు అంటే ఇది సీజీ గాని లేదా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏమన్నా ఇంకా డిలే ఆ టైంకి అంటే హ్మ్. మార్చి 19కి అవ్వకపోవచ్చు అన్న ఉద్దేశం హ్మ్. కూడా ఉందండి కొంతమంది. హ్మ్. ఏదేమైనా జూన్ 4కి ఆళ్ళు మళ్ళీ తిరిగి అనౌన్స్ హ్మ్. చేశారు కాబట్టి, ఆ టైం కనుక బయట దేశాల్లో గొడవలు సద్దుమణిగితే హ్మ్. సినిమా రిలీజ్ చేసేస్తారనేది సరే ఇప్పుడు డౌట్ మన లేదు. తెలుగు ఆడియన్స్‌లో హ్మ్. 'పవన్ కళ్యాణ్' గారి తర్వాత 'యష్' గారికి ఎక్కువ మార్కెట్ ఉంది. లైక్ ఆ! మన 'రణబీర్ అవునండి. కపూర్' గారితోని పోల్చుకుంటే. అవునండి. సో, మరి ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? చాలా ప్లస్ అవుద్దండి. హ్మ్. అంటే ఎలాగంటే మార్చి 19కి, మార్చి 26కి 1 వీక్ గ్యాప్ ఉంది. హ్మ్. ఈ గ్యాప్ సరిపోద్దండి యాక్చువల్‌గా హ్మ్. ఏది 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి.' హ్మ్. అయితే ఏంటంటే, ఇప్పుడు తెలుగులో 'ఉస్తాద్ భగత్ సింగ్' 'పవన్ కళ్యాణ్' గారితో ఎలా సమస్య అని కాదు. ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, హ్మ్. ఎన్ని సినిమాలు దెబ్బతిన్నా, సినిమాలు ఆడుతున్నాయి, ఆడకపోవటం అనేది అనవసరం అండి. హ్మ్. ఆయన క్రేజ్ వేరే ఉంటది. హై హ్మ్. లెవెల్‌లో ఉంటది. హ్మ్. అంటే విపరీతమైన పీక్స్ అన్నమాట. హ్మ్. పిచ్చ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆయన సినిమా ఎప్పుడొచ్చినా ఒకవేళ గనక బావుందన్నారా, హ్మ్. దాని ఉధృతం మనం లెక్క కట్టలేం. హ్మ్. అంత టూ మచ్‌గా ఉంటది. అందువల్ల ఏంటంటే వేరే సినిమాలతో లేదా వేరే వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారిని పోల్చక్కర్లా. ఓకే. 'టాక్సిక్' అంతకు ముందు రోజు అంటే 19 కాదు 25వ తారీఖున వచ్చినా సరే హ్మ్. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఆయన విధంగానే ఉంటుంది. ఓకే. అంటే అలాగే ఈ టాక్సిక్ సినిమాని 'దురంధర్ 2'కి భయపడి ఏమన్నా పోస్ట్‌పోన్ చేశారని అనుకోవచ్చా? ఎందుకంటే 'దురంధర్ 1'కి చాలా టాక్ వచ్చింది. అయితే అది కరెక్ట్ అవ్వచ్చు కానండి. వాస్తవానికి చెప్పాలంటే, ఇప్పుడు వీళ్ళు మంచి కారణం జెప్పారు. అంటే బయట అరబ్ ఎమిరేట్స్‌లో ఈ విధంగా గొడవలు జరగటం వల్ల మేము సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నామని చెప్పడం అయితే ఒక మంచి కారణం అండి. దానివల్ల దానికి 'దురంధర్ 2' కావచ్చా? లేపోతే ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పలేం గానీ, ఆళ్ళు చెప్పే కారణం కూడా రీజనబుల్‌గానే ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అల్టిమేట్‌గా బిజినెస్ కావాలి. ఎంత ఎక్కువ బిజినెస్ అయితే అంత మంచిదన్న ఉద్దేశం. ఎందుకంటే ప్రతి చోట చాలా ఎక్కువ రేట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మన తెలుగులోనే 120,00,00,000 పెట్టుకున్నారంటే అది మాటలు కాదండి. ఒక మెయిన్ స్ట్రీమ్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా కింద లెక్క. అటువంటిది నార్త్ అమెరికాలోను గట్టి సేల్స్‌తో కొన్నారు. అలాగే అరబ్ ఎమిరేట్స్‌లో బాగా మంచి రేట్లతో కొన్నప్పుడు ఏంటంటే అక్కడ యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో సినిమాని ఆడించి అక్కడ సరిగా ఆడక రెవెన్యూ దెబ్బతింటే గనక మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్దన్న ఉద్దేశం కూడా ఎందుకంటే ఆ ప్రాంతంలో కూడా కొన్నవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు కదా! అందువల్ల వాళ్ళ సూచనల మేరకు కూడా వాయిదా వేశారని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సినిమా కొంత ప్లస్ అవుద్ది తర్వాత రిలీజ్ చేయటం వల్ల. టయానికి. కానీ ఏమన్నా పర్సనల్ కారణాలా? ఏందంటే ఈ సినిమా గూడా ఎక్కువగా బయట దేశాల్లో తీసినవి. బయట విలన్లు ఎక్కువగా ఉండారు. వాళ్ళేమైనా ప్రాబ్లమ్ అయిందా? ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నాయి గదా! యుద్ధాలు. ఆటి వల్ల ఏందా? అనేది సమాచారం అనేది బయటికి లేదు. వాయిదా జూన్‌లో రావచ్చు అనే ఒక చిన్న సమాచారంతో మనోళ్ళు హైలైట్ చేసేస్తున్నారు అంతే. అంటే ఆ మూవీ రిలీజ్ డేట్ నాడు వేరే మూవీస్ కూడా ఉన్నాయని చెప్పి ఆపేయడం అనేది జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మూవీ టీమ్ అంతా కూడా. అది ఎంతవరకు నిజం? నిజమని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సినిమాలు పోటీ అనే విధానం అనేదే పోయింది. మాయమైపోయింది. ఏదైనా మంచి సినిమా వస్తే, ఆ మంచి సినిమాతో పాటే ఒక వారం చూస్తున్నారు. నెల రోజులు ఆడిన సినిమా చరిత్ర కూడా లేదు. ఒకప్పుడు 100 రోజులు, 200 రోజులు, 600 రోజులు, 700 రోజులు ఆడిన చరిత్రలు మన తెలుగు సినీ ఫీల్డ్ గానీ, ఏదైనా సినీ ఫీల్డ్. ఇప్పుడు 10 రోజులు ఆడటమే గొప్పరా బాబు! అన్న ఫీలింగ్‌లో పడిపోయారు. ఏందంటే సరైన కథ లేదు, సరైన పాట లేదు, సరైన విధానం అనేది సినీ ఫీల్డ్‌లో మర్చిపోయారు. ఏదో ఇక డాన్సులు, ఏదో చూడాలి అన్న విధానంగా ఉంది కానీ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి.
కానీ ఇలా కెనడా వాళ్ళ ఇది కర్ణాటక బ్యాచ్కి కూడా ఈ మధ్యకాలంలో దెబ్బ అనేది పడుతుంది. అదే దెబ్బ ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం కానీ అక్కడ సినిమా పడుతున్న ఇబ్బందులు కానీ చాలా జరుగుతున్నాయి కాబట్టి డైరెక్టర్లు నిర్మాతలు కూడా కొద్దిగా భయం మొదలయ్యింది. అందుకని చెప్పి పోస్ట్ పోయిన అయ్యిందేమో అని మేము అనుకుంటున్నాం. అంటే యష్ మూవీస్ అంటేనే భారీ బడ్జెట్లు భారీ కలెక్షన్లని చెప్తా ఉంటారు కదా, వీటి ముందున్న సినిమాల ప్రభావంగా ఈయన కలెక్షన్లు ఏమైనా తగ్గుతాయని చెప్పి అట్లా ఆపిరు అని చెప్పి కూడా డౌట్స్ వస్తూ ఉన్నాయి. దానిపైన మీరేమన్నా? అంటే ఎండాకాలం ఎప్పుడో తెలియట్లేదు మెయిన్. ఏంటంటే ఎండాకాలం ఎర్ర టెండర్లో కూడా స్కూల్ పెట్టేస్తున్నారు, మన సెలవులు అనేది ఇవ్వట్ల. పిల్లలు అందరూ చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళాలనే వినోదం అనేది ఈ మధ్యకాలంలో కనపడతల్లా. సినిమా రేట్లు బాధుడి వల్ల కానీ మిగతా విషయాలు ఏమైనా కానీ జూన్ జూలైలో కొద్దిగా మూమెంట్ అనేది పిల్లలు ఖాళీగా ఉంటాము, ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఆ టైంలో ఖాళీ విధానం అనేది చూసి, లేదా ఆ టైం చూసి ఆ టైంలో వదులుదాంలే ఇప్పుడు ఎందుకులే అనుకున్నారా ఏందనేది క్లారిటీ లేదు. ఇంకా మళ్ళీ ఏమంటున్నారు, ఇంకా అవ్వలేదు, షూటింగ్ అవ్వలేదు, బయట దేశాల్లో గల్ఫ్ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, వాటి ప్రాబ్లం కొద్దిగా ఉందని చెబుతున్నారు. మరి ఎంత మటుకు నిజం ఏందనేది క్లారిటీ అనేది లేదు. అని కాదు, బయట ఇప్పుడు ఏదైతే వార్ నడుస్తుందో ఆ వార్ మూవీ పైన ఇంపాక్ట్ చూపెడుతుందని గవర్నమెంట్ రిలీజ్ ఆపిందా, లేదంటే గవర్నమెంటా లేదంటే మూవీ టీమా? మూవీ టీవీ ఏమండి, ఆ మూవీ టీవీలో ఉన్న బ్యాచ్ కూడా బయట వాళ్ళే ఉంటారు. గల్ఫ్ దేశ విలన్లు కానీ క్యాండిడేట్లు కానీ అందరూ బయట వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఓకేనా, సైడ్ క్యాండిడేట్లు కానీ అంతా మన వాళ్ళు ఎక్కువగా కనపడతా. అందుకని చెప్పేసి వాళ్ళకి రావడానికి కానీ లేదా అక్కడ ఏమన్నా జరగాలని ఉందా, షూటింగ్లు ఏమన్నా ప్రాబ్లం ఇప్పుడు చాలా ఉంది కాబట్టి అయిందని మేము అనుకుంటాం. అది అంటే ఈ మధ్య కాలంలో లెనిన్ పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడు చూసుకున్నట్టయితే టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది, రేపు పొద్దున్న ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఉండొచ్చమ్మా, ఎందుకంటే రేపు మార్నింగ్ సినిమా నైట్ విడుదలయ్యే సినిమా కోసం ఫోన్ తీసి టికెట్లు బుక్ చేసుకుందామంటే నైట్ 9ంటికి షో అయితే 8ంటి దాకా టికెట్లు రావట్లేదు. అట్లా ఉంది ఇప్పుడు వాతావరణం. సినీ ఫీల్డ్ వాతావరణం అనేది ఎవరు పట్టించుకోవట్లా, పెద్ద ఎవరు అనేది లేకుండా పోయింది సినీ ఫీల్డ్. ఇంతకుముందు సినిమా వస్తుందంటే ఒక డేట్ చెప్పేవాళ్ళు, 4 రోజుల ముందే టికెట్లు ఆన్లైన్లో పెట్టేవాళ్ళు, విధానం అనేది బాగుంది. కానీ ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. వాళ్ళు రేట్లు పెంచినా పర్లేదు, ఒక టైమింగ్ అనేది లేదు. కాబట్టి సినిమా వచ్చిద్దని డేట్ చెప్పినా కానీ ఆ డేట్కి వచ్చిద్దా లేదా అనే ఇబ్బంది చాలా పడుతున్నారు. ఎందుకంటే కటౌట్లు కట్టియాలన్నా కింద డేట్లు ఇట్లా డేట్ వద్దురా బాబు నా పేరు రాయి అంతే. ఇంతకుముందు డేట్ వేసేవాళ్ళు, ఇదిగో వస్తున్నాడు ఈ డేట్కి అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు డేట్ వద్దురా బాబు నా పేరు రాయి అని ఏదో పేర్లు వేసుకుంటున్నారు, ఆ హీరో పేర్లు వేస్తున్నారు తప్ప ఒక్క కటౌట్ మీద కూడా డేట్ అనేది కనపడతలేదు. ఇప్పుడు దురంధర్ అవ్వచ్చు, లేదంటే టాక్సిక్ అవ్వచ్చు, లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వచ్చు, ఈ మూడిట్లో గట్టి పోటీ అంటే ఏ మూవీ చెప్తారు? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఓకే, చాలా దురంధరం ఏంటంటే పార్ట్ 1 వేరే, పార్ట్ 2 విధానం ఏంటంటే కొద్దిగా తగ్గిద్ది, కంపల్సరీగా తగ్గిద్ది అనే ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. అదే అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.